హాయ్ హలో వెల్కమ్ టు రాధానాయుడు యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్నాక్ ఐటెంతో అయితే వచ్చేసానండి. ఇది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఉండే ఐటమ్స్తో అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా 2 పొటాటోస్ అయితే తీసుకుని తొక్కలైతే తీసుకొని నీట్గా ఫ్రెష్గా అయితే కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి వాటర్ పెట్టుకొని అందులో ఈ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. ముక్కలు త్వరగా ఉడకడానికైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలైతే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత అయితే నేను చూపిస్తున్నానండి. మనం ఫోక్ పెడితే మెత్తగా అయితే అవ్వాలి. ఇలా అయితే మెత్తగా అయ్యేటట్టండి. దీన్ని పోసుకొని ఒక చిన్న బౌల్లో అయితే ముక్కలు వేసేసుకొని స్మష్ చేసుకోవాలి. మెత్తగా అయితే చేసుకోవాలి. ఈ ముద్దగా చేసుకున్న పొటాటో ప్యూరీలో ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే అర టీ స్పూన్ సాల్టు, అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ధనియాల పౌడర్, అర టీ స్పూన్ జీలకర్ర పౌడర్, అర టీ స్పూన్ మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. కాస్త జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే అరకప్పు వరకు నేను కార్న్‌ఫ్లవర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ అన్నిటిని ముద్దలా కలుపుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఇలా ఎర్రగా అయితే వేయించుకోవాలి 2 వైపులా. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే చిన్నపిల్లలకి ఎంతో ఇష్టంగా తినే ఈ స్నాక్ ఐటెం అయితే రెడీ అయిపోయిందండి. కంపల్సరీగా ట్రై చేయండి, మీకైతే నచ్చుతుంది. ఈ ఐటెం నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. థ్యాంక్ యూ.